హలో మై డియర్ క్వీన్స్, ఈరోజు మీకు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తున్నాను. ఇది చిన్నపిల్లలైనా, డయాబెటిక్ వాళ్ళైనా, డైట్ చేసే వాళ్ళైనా, రెగ్యులర్గా ఎవరైనా సరే తినొచ్చు. ఇందులో బియ్యంకి సంబంధించిన ఎటువంటి పదార్థం వాడట్లేదు కాబట్టి ఇది సూపర్ హెల్దీ. ఫస్ట్ మీరు ఒక గ్లాస్ తీసుకొని, పెద్ద గ్లాసు, అందులో హాఫ్ గ్లాస్ వరకు మినపగుళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ మినపగుళ్ళు అందులో వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు రెండో గిన్నె తీసుకొని సేమ్ అదే గ్లాస్తో పావు గ్లాసు బార్న్యార్డ్ మిల్లెట్, బొంత చెమ్మలు అంటారు. ఇంకో పావు గ్లాసు రాగి రవ్వ. ఒకవేళ మీ దగ్గర రాగులు ఉంటే రాగులైనా తీసుకోండి, జొన్నలైనా తీసుకోండి, పర్లేదు. ఇంకో పావు గ్లాసు లిటిల్ మిల్లెట్. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ మిల్లెట్స్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మీకు హింట్ ఇస్తాను. వీటిని పక్షులకి ఆహారంగా కూడా వేస్తారు. సో నేను 4 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నాను. సో మీ దగ్గర 5 మిల్లెట్స్ ఉంటే 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకోండి. ఏదైనా కానీ ఒక గ్లాస్ కొలత. ఒకవేళ మీ దగ్గర 3 మిల్లెట్సే ఉన్నాయా, 3 మిల్లెట్స్నే తీసుకోండి. ఏదైనా సరే ఒక గ్లాస్ కొలత వచ్చేటట్టు, అంటే హాఫ్ గ్లాస్ మినుములకి ఒక గ్లాస్ మిల్లెట్స్ రావాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా నీట్గా ఒక 3-4 టైమ్స్ మంచిగా కడుక్కొని, ఆ తెల్లటి చెమ్మ అనేది లేకుండా క్లీన్గా వాటర్ ఉండేటట్టు క్లీన్ చేసుకొని 6 to 8 అవర్స్ వరకు మీరు మూత పెట్టి నానబెట్టుకోవాలి. 8 అవర్స్ అయిపోయిన తర్వాత ఇవి కంప్లీట్గా మనకి నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మినపగుళ్ళు వరకు ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ మినపగుళ్ళు మాత్రమే మనము వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి పిండిని వాటరీగా ఉంచుకోవద్దు. కొంచెం చిక్కగా ఉండాలి, కానీ మెత్తగా ఉండాలి. నేను ఎందుకు ఫస్ట్ మినువులు మాత్రమే వేసుకోమంటున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇది ట్రాన్స్ఫర్ చేయండి. మనకి పెద్ద గిన్నె తీసుకోవాలి. దీనికి మిల్లెట్స్ని కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్నైతే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొద్దిగా బరకగా చేసుకోండి, మరీ మెత్తగా చేసుకోవద్దు. సో ఇప్పుడు ఈ మిల్లెట్స్ బ్యాటర్ని మినపగుళ్ళ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. వీలైతే గంటెతో, చేత్తో అయితే మరీ మంచిది. మంచిగా మొత్తం కలిసేటట్లుగా చేసుకోవాలి. చేత్తో కలిపితే అదొక సాటిస్ఫాక్షన్ అంతే. సో మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ దీన్ని పులవబెట్టండి. చలికాలం అయితే క్లాత్ కప్పండి, సో మీకు మంచిగా పొంగుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా పులవబడింది. ఇందులో మనం బియ్యం కానీ, మెంతులు కానీ, శనగపప్పు కానీ ఏమీ వాడలేదు కాబట్టి ఇది మనకి ఓవర్గా పొంగదు, కానీ కరెక్ట్గా ఎంతవరకు పొంగాలో అంతవరకే పొంగి పర్ఫెక్ట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు వేరే ఒక చిన్న బౌల్ తీసుకొని మీకు మీ ఇంట్లో ఎంతవరకు టిఫిన్ కావాలో అంతవరకు పిండిని సపరేట్గా వేరే బౌల్లో తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా దీన్ని కలుపుకోండి. బరకగా చేసుకోవాలి అని ఎందుకు అన్నానంటే పిండిని ఇప్పుడు ఇదే బ్యాటర్ని మీరు దోశలాగా వేసుకోవచ్చు, ఇడ్లీలాగా వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు. అదే మీరు మెత్తని బ్యాటర్లా చేసుకుంటే ఇడ్లీ కానీ పొంగనాలు కానీ చేసుకోవడానికి ఉండదు. పొంగనాలు ట్రై చేయొచ్చు, కానీ ఇడ్లీకి అయితే అంత ఫ్లఫీగా మనకి రాదు. అందుకనే నేను మీకు చెప్పాను. సో ఈ వర్షన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ. బేసికల్గా ఈ మధ్యకాలంలో వైట్ రైస్ తినడం వల్ల ఎంతమందికి హెల్త్ అనేది బాగోట్లేదు కాబట్టి ఇందులో రైస్ కూడా వాడలేదు. మనకి చాలా హెల్దీ, సూపర్ హెల్దీ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.